గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్నా డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరో 50 సార్లైన ప్రధానిని కలుస్తా అంటున్నారు. త్వరలో నిమ్స్లో హుందాయ్ కార్ల పరిశ్రమ, జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తున్నా, ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, శాసనసభకొచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆహ్వానిస్తున్నా, పాలనలో ఏవైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి, అవసరం మేరకు సరిదిద్దుకుంటాం, అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావడం, లేకుంటే ఫామ్ హౌస్లో పడుకోవడం సరికాదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక భారాసాలో కోవర్టులున్నారు అన్న కవిత మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ రైట్ సైడ్లో మీరు వార్తను చూడొచ్చు. బీఆర్ఎస్లో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవర్టులను పక్కకు తప్పించి ముందుకెళితే భవిష్యత్తు పార్టీదే అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అని ఆవిడ మాట్లాడారు. గతంలో కూడా అనేకసార్లు లేఖలు రాశా అని చెప్పేసి కవిత అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా లీక్ అయింది అన్నటువంటి ప్రశ్న కూడా ఆమె లేవనెత్తుతున్నారు. 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం అంటూ వార్తను మీరు చూడొచ్చు. ప్రమాదపు టంచుల్లో ఉన్న భారత విమానంపై ఆ దేశ నిర్దయ, గగనతలంలోకి ప్రవేశించినందుకు అనుమతించని వైనం. ఉరుములు మెరుపులతో కూడిన కారు మబ్బులు, విమానం అలాగే ముందుకు చొచ్చుకెళితే అందులోని ప్రయాణికులందరికీ ప్రాణగండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళదామంటే దాయాది దేశం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి. 2 దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సునాయసంగా పక్క దేశ గగనతలంలోకి వెళ్లలేని దుస్థితి. అయినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి అనే సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ అధికారుల పాషాణ హృదయం కరగలేదు. విమానాన్ని అనుమతించడానికి సస్సేమీరా అన్నారు. విధిలేని పరిస్థితుల్లో పైలట్లు ఆ లోహ విహంగాన్ని ఉరుములు మెరుపులు వడగండ్ల వానతో కూడిన కారు మబ్బుల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇక సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు, ముందుగా స్పందిస్తే ముందుగా నిధులు, భవనాల నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఆస్తి పన్ను మదింపు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా చలానాలు, పరిపాలనా మార్పులకు కేంద్రం సూచనలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఆంధ్రజ్యోతి దేవుడి చుట్టూ దయ్యాలు అన్న కవిత మాటలను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురించింది. పార్టీలో నాపై అంతర్గత కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి, కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేశాయి అని చెప్పేసి కవిత స్పందించిన తీరును ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ముందుంది ముసలం అన్నటువంటి ఒక క్వశ్చన్తో బీఆర్ఎస్లో కవిత కలకలం, పార్టీలో లుకలుకలు బహిర్గతం అంటూ వార్తలిచ్చారు. ఇక మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా, రాష్ట్రాభివృద్ధికి సహకారం తప్పక తీసుకుంటా, జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటంగా మనకు 80,000 కోట్లతో ఆంధ్రలో బనకచెర్ల ప్రాజెక్టు, ఏపీకి గేమ్ చేంజర్, మనకు డేంజర్ అంటూ ఈ వార్తనిచ్చారు. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి మేడిగడ్డపై కాంగ్రెస్ రాజకీయాన్ని అవకాశంగా తీసుకుంది మోదీ అండ్ బాబు సర్కార్. ఇదే అదునుగా గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు భారీ ఎత్తుగడ వేస్తున్నారు. రేవంత్ సర్కార్ మేడిగడ్డను పునరుద్ధరించకపోవడం వెనక ఇదే కారణం. తెలంగాణకు గుదిబండలు, కృష్ణాలో పోతిరెడ్డిపాడులా గోదావరిలో బనకచెర్ల అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ పోలవరం కాలువల సామర్థ్యం ఏ విధంగా పెంచబోతున్నారు, ఎలా పెరిగింది, 1978 నుంచి 2025లో జీబీ లింక్ ప్రాజెక్టు ప్రపోజల్ ఏ విధంగా ఉంది అన్నటువంటివి వివిధ గణాంకాలతో కూడినటువంటి వివరాలు పొందుపరుస్తూ బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించింది. అండ్ దాంతోపాటు లెఫ్ట్లో కనుక మనం చూస్తే తెలంగాణలో కరోనా, హైదరాబాద్లో డాక్టర్కు కోవిడ్, ఏపీలోనూ కూడా మరో కేసు నమోదైనట్టుగా వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు
బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ కూడా దొరకదు అన్న భయం ఉండాలి. లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరు. సమాజంలో ఎవరికి భద్రత ఉండదు. ఆ ధోరణి భరించలేని స్థాయికి చేరుతుంది. సజ్జల భార్గవరెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఇక అమరావతిని రాజధానిగా నోటిఫై చెయ్యండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇసుకాసురులపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సంబంధించి ఇసుకాసురులపై సిట్ అంటూ వైసీపీ హయాంలో 2,566 కోట్ల అక్రమాలు, నేతలు జిల్లాలను పంచుకొని అడ్డంగా తవ్వేశారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అమరావతి అధికారికం, రాజధాని నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షాను కోరిన చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ కొండంత అప్పు అంటూ బాబు సెల్ఫ్ డప్పు. అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికీ 52,000 కోట్ల రుణం. దీంతో పాటు 2025-26 బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అంటూ కొండంత అప్పు, బాబు సెల్ఫ్ డప్పు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఊరూరా బెల్ట్ దుకాణం, ఇది కదా కుంభకోణం. పీటీ పాలెం బెల్ట్ షాపు ఎట్ 15 లక్షలు అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.